నెల 31వ తారీఖు రవీంద్ర భారతిలో జరుగుతున్న గద్దరన్న జయంతి సభను విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్న విద్యార్థులందరూ ఈ సభలో పాల్గొని గద్దరన్నకు నివాళి అర్పించవలసిందిగా కోరుతున్నాను. గద్దరన్న తెలుగు నేల మీద అద్భుతాన్ని సృష్టించిన కథానాయకుడు. ఆయన ఒక తెలుగు సాహిత్యంలో యుగకర్త. హిమాలయ శిఖరమంత ఎత్తుకు తెలుగు సాహిత్యాన్ని తీసుకెళ్లిన వాగ్గేయకారుడు. తెలుగు సాహిత్యము అంటే పద్యాలు రాసుకుంటూ, కథలు రాసుకుంటూ, నవలలు రాసుకుంటూ ఉన్న చోట, వచన కవిత్వం రాసుకుంటూ ఉన్న చోట, విప్లవ సాహిత్యం అంటే ప్రజలకి చేరువ కావాలని, ప్రజలందరికీలో భాగం కావాలని, అలా భాగం కావాలంటే ప్రజల నోటిలో నుంచి జారిపడిన అక్షరాలను ఏరుకొని, ఆ అక్షరాలను పదాలుగా అల్లుకొని, పాటలుగా అల్లుకొని దేశమంతా, ప్రపంచమంతా తన గొంతును వినిపించిన గద్దరన్న ఈ తెలుగు నేలనే కాదు, మొత్తం భారతదేశం పేద ప్రజల తరపున, శ్రామిక వర్గాల తరపున, దళితుల తరపున, బహుజనుల తరపున వారి గొంతై ఆయన ఆకాశమంత ఎత్తుకు అరిచాడు. అలాంటి గద్దరన్న ఇవాళ మన ముందు లేడు. ఆయన అమరుడయ్యాడు. ఇంకా ఎక్కువ కాలం జీవించి ప్రజల సమస్యల మీద పోరాటం చేయవలసిన గద్దరన్న అర్ధాంతరంగా నిష్క్రమించాడు. జీవితం నుంచి నిష్క్రమించాడు, మనల నుంచి దూరం అయ్యాడు. కానీ గద్దరన్న ఆలోచన విధానం సజీవంగా ఈ నేల మీద కొనసాగుతుంది. ఈ పోస్టర్ మీద ఉన్నట్లు ప్రజలే గద్దరన్న వారసులు అని పెట్టాడు. ప్రజలే గద్దరన్న వారసులు కనుక గద్దరన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లవలసింది కూడా ప్రజలే. ఇవాల్టి ఒక సందర్భం కూడా నాకు గుర్తు చేయాలనిపిస్తుంది. నిన్ననే కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ గారు గద్దరన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారు కేంద్ర మంత్రి అంటే ఈ భారతదేశాన్ని పరిపాలించే విధానంలో ఆయన భాగం. వెంటనే ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకు కోరుతున్నానంటే గద్దరన్న చనిపోయినప్పుడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కుటుంబానికి, విమలక్కకి, సూర్యానికి, కుటుంబం మొత్తానికి ఒక సందేశం పంపించాడు. నేను ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ప్రజా వాగ్గేయకారుడు గద్దరు చనిపోవటం వలన నేను పెయిన్కు గురయ్యాను అనే మాట వాడాడు. అంత పెయిన్కు గురైన దేశ ప్రధానమంత్రి గద్దరన్నకి శ్రద్ధాంజలి ఘటించాడు. ఆ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాయకత్వం వహిస్తున్న క్యాబినెట్లో బండి సంజయ్ గారు మంత్రి. కనుక నరేంద్ర మోడీ గారి మీద ఆయనకు గౌరవం ఉంటే, ఆ క్యాబినెట్ మీద గౌరవం ఉంటే, ప్రతి మంత్రికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఏ విషయం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఏ పద్ధతిలో మాట్లాడాలి. కనుక ఆయన భావాలని, అభిప్రాయాలని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఎందుకు అడుగుతున్నానంటే ఈ మాట, గద్దరన్న ఎన్నడూ ఏ మనిషిని చంపమని అడగలే, చెప్పలే. ఆయన పాటలు ఎక్కడ కూడా ఒక మనిషిని వేధించమని, చంపమని, కొట్టమని ఉండదు. ఆ సాహిత్యం తెలిస్తే తెలుస్తుంది, ఆ సాహిత్యం వింటే అర్థమవుతుంది. గద్దరన్న ఒక కవి, సున్నితమైన కవి, భావుకత ఉన్న కవి. కవులు ఎవ్వరు కూడా మనుషులను చంపమని అనరు. కవులు మనుషుల బాగు కోరుకుంటారు. మనుషులందరూ వెన్నెల లాంటి సమాజంలో జీవించాలని కోరుకుంటారు. ఆకలి, దారిద్ర్యం, అవినీతి, అంటరానితనం, దోపిడీ లేని సమాజాన్ని కవులు కలగంటారు. అట్లా కలగన్నాడు గద్దరన్న. ఆ కళను నెరవేర్చుకోవడానికి ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం చిట్ట చివరి రక్త బొట్టు వరకు కూడా నిలబడ్డాడు. అది కమిట్మెంట్. 50 ఏళ్ళు ఆయన జీవించిన 70 ఏళ్ళ జీవితంలో, 75 ఏళ్ళ జీవితంలో 50 ఏళ్ళ జీవితం ఒక సిద్ధాంతానికి కట్టుబడిన మనుషులు చాలా అరుదుగా ఉంటారు. గద్దరన్న అట్లాంటి అరుదైన మనిషి. కనుక ఆ అరుదైన మనిషి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది ఎవరికి అది మంచిది కాదు. అది సంస్కారానికి సంబంధించిన విషయం. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా ప్రజలందరూ గద్దరన్న గురించి ఆలోచిస్తున్నారు, ఆయన ఆశయాల గురించి ఆలోచిస్తున్నారు, ఆయన ఆలోచనల గురించి ఆలోచిస్తున్నారు. మీరు గమనిస్తే ఆయన చనిపోయిన రోజు లక్షల మంది వెంకటాపురం నిండా నిండిపోయారు. ఇసుక వేస్తే రాలనంత జనం. నాకు తెలిసి భారతదేశంలో ఏ ప్రధానమంత్రి చనిపోయినా, ఏ ముఖ్యమంత్రి చనిపోయినా అంతమంది జనం వచ్చిన దాఖలా లేదు.